ట్రస్మా జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ కొండమల్లెపల్లె ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాసంస్థల సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు శుక్రవారం జగిత్యాలను తహసీల్ చౌరస్తా వద్ద కోతులతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్మా నాయకులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దీనికి పోషకుల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. జరిగినటువంటి ఈ ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి వారి యొక్క విద్యార్థులే చంపటం పూర్తి దారుణమైనటువంటి అంశం. ఇలాంటి పద్ధతులు విద్యార్థుల లోపల పెరగటం నిజంగా చెప్పాలంటే భావితరానికి ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి దాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. తొలి అడుగు అనేటువంటిది తల్లిదండ్రులు, మలి అడుగులు ఉపాధ్యాయ బృందం. ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను సరైనటువంటి పద్ధతిలో పెంచుతూ ఉపాధ్యాయుల అండదండలతో వారి భవిష్యత్తు పునాది వేస్తూ తీసుకెళ్ళినప్పుడు మన భారతదేశం భారత పౌరులను తయారు చేయగలుగుతాం. మేము చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల పైగా కూడా ఈ స్కూల్ నడుపుతున్నాం. మేము కూడా గురువులకు ఇప్పుడు కూడా కనిపిస్తే నమస్కారాలు చేస్తాం, ఎంతో పద్ధతిగా ఉంటాము. అలాంటిది ఈ రోజులలో విద్యార్థులు ఈ విధంగా ఇతర ద్రవ్యకాలకు వాటికి బానిసలై వాళ్ళ ఉపాధ్యాయులే కాదు అధ్యాపకులు అందరి మీద కూడా దాడి చేయడం చాలా శోచనీయం. గవర్నమెంట్ కూడా ఈ యొక్క ద్రవ్యాలను, ఇప్పుడు ఉన్నటువంటి మాదక ద్రవ్యాలను చేయాలని చెప్పి కోరుతున్నాము. ఆ రూపారెడ్డి గారు చెప్పినటువంటి వాళ్ళను శిక్షించాలి. ఇంకొకసారి ఇలా జరగకుండా తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఎలాంటి మార్గాలను అన్వేషిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో వాళ్ళు మొదటగా గుర్తించి ఉపాధ్యాయులతో వాళ్ళ చైతన్యవంతం చేసుకోవాలని నెల 11వ తారీఖున జరిగినటువంటి నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు బాధ్యులుగా విద్యార్థులు. ఈరోజు జరిగినటువంటి ఈ హత్య మామూలు హత్య కాదు. విద్యార్థులు ఎలాంటి పరిధులు పడుతున్నారో తెలియజేయడానికి ఒక పరాకాష్ఠకు చేరిందని తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలకి బాధ్యత పాఠశాలలు మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కావున పేరెంట్స్ తమ పిల్లలు ఇంటి దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది గమనించుకొని ఉంటే ఇలాంటి చర్యలు జరిగేవి కావు. ఇప్పటికైనా పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి పాఠశాలను వేరే చూపడము దురదృష్టకరం. అది మానేసి మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది మనం తెలుసుకొని పిల్లల్ని సరైన చర్యలు పెడితే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని జగిత్యాల ట్రస్మా తరఫున శ్రీమతి కల్లు రూపారెడ్డి గారికి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతున్నది. కావున దీనికి సహకరించిన కరస్పాండెన్స్ ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి గారిని దారుణంగా హత్య చేసిన దాన్ని జగిత్యాల ట్రస్మా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా గట్టి నిఘా పెట్టి గ్రామీణ ప్రాంతాలలో యువత ఏ వైపు వెళ్తుందో ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా సరైన చర్యలు
విద్యా వ్యవస్థకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రేపు ఇట్లాంటి పరిస్థితులే ఉంటే ఒక ప్రైవేటు పాఠశాలకు పంపే విద్యార్థులు ఈ రకంగా ఉంటే మరి గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటిది? ప్రభుత్వం తెలిసి కూడా విద్యా వ్యవస్థ నిర్వహణ చేస్తే రాబోయే తరానికి అసలు ఉపాధ్యాయులు దొరికిన వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి వారు తగిన చర్యలు తీసుకోవడానికి రక్షణ వ్యవస్థ మంత్రి కూడా వారే. మరి ఈ 3 కీలకమైనటువంటి బాధ్యతలలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి చర్యలు జరగడము సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు దీనిపై జాగ్రత్త వహించి తల్లిదండ్రులను ఫస్ట్ జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ వీరికి నివాళులు అర్పిస్తూ